షలోమ్. ఎలోహిం యెహోవా తన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపునుగాక, తన కృపకు ఆయన మిమ్మల్ని పాత్రలుగా చేయనుగాక. అనుదిన కృపలో అసలు లేఖన భాగం చేత అనుదినం కూడా మనం ఆత్మీయంగా సంతోషిస్తున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో అసలు లేఖన భాగం మనం చూసుకుంటుంటే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనంలో ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. అవును ప్రియులారా, మనం ఏ మొక్కుబడి అయితే చేసుకున్నామో మన మొక్కుబడిని చెల్లించుటకు మనము ఆలస్యం చేయకూడదు, తడువు చేయకూడదు. ఆ పరమ తండ్రి యొక్క సన్నిధిలో మన పెదల నుంచి వచ్చిన ప్రతి మాటను ఆయన లెక్క పెడతాడు సుమా, ఆయన దూత లెక్క పెడతాయి. కాబట్టి ఆ పెదల నుంచి వచ్చిన మనకు ఆ మొక్కుబడులను ఏ విధంగా చెల్లించడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. ఆ పరమ తండ్రి మనం మొక్కుకున్న మొక్కుబడులను ఆయన అంగీకరించి మన అవసరత తీర్చినాడు, మనకు ఆయన మేలు చేశాడు, మనకు సహాయం చేశాడంటే ఆ పరమ తండ్రి సన్నిధిలో ఆ మొక్కుబడులను మనం తీర్చుకోవాల్సిందే. తీర్చుకోక ఆలస్యం చేస్తే, తడువు చేస్తే మన నుంచి ఏ విధంగానైనా రాబట్టుకుంటాడు. కానీ అది మనకు పాపమవుతుంది. ఏ విషయంలోనైనా పరమ తండ్రి నాకు ఇది చేయని మనం సహాయం చేసి అర్థిస్తున్నప్పుడు, నువ్వు చేస్తే నేను ఇది చెల్లిస్తానని మనం మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ మొక్కుబడి తీర్చుట్లో ఏమాత్రం అలక్ష్యం వహించకూడదు, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, ఏమాత్రం కూడా దాన్ని తడువు చేయకూడదు. ధర్మంలో పరమ తండ్రి దాన్ని ప్రత్యేకంగా రాయించి పెట్టాడు. నీ మొక్కుబడిని తీర్చుకోవడానికి నువ్వు ఆలస్యం చేయకు, తడువు చేయకు. ఎందుకంటే మనం మేలు కోరి, మనం క్షేమం కోరి, మన ఆశీర్వాదం కోరి పరమ తండ్రి మనకు చెప్తున్నాడు. కాబట్టి ఆ మొక్కుబడిని తీర్చున్నట్లుగా మన వంతు మనం ప్రయత్నాలు చేస్తే మన ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు. ఏమవుతుందిలే, ఏం కాదులే అని నిర్లక్ష్యం వహిస్తే ఏ విధంగానైనా మన నుంచి రాబట్టుకుంటాడు. కానీ అది నిర్లక్ష్యం వహించినందుకు మనకు తప్పిదమవుతుంది, పాపమవుతుంది సుమా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మొక్కుబడికున్న ఆ శక్తి అంతటిది. అందుకే భక్తులు వారు మొక్కుకున్న మొక్కుబడులు తీర్చుకొని ఇంకా అత్యధికంగా ఆయన కృపకు పాత్రలు అవుతూ వచ్చారు, అత్యధికంగా ఆయన చేత ఆస్వాదింపబడుతూ వచ్చారు. కాబట్టి మన మొక్కుబడులు మనం తీర్చిన తర్వాత సర్వోన్నతునికి అత్యధిక మనల్ని ఆశీర్వదిస్తాడు, అత్యధిక దీవిస్తాడు, మనల్ని ఇంకా గొప్ప స్థితికి తీసుకెళ్తాడు. కాబట్టి మొక్కుబడులు తీర్చుటకు ఏమాత్రము కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. మొక్కుబడే ఏమవుతుందిలే, ఏం కాదులే, ఆయన చూసుకుంటాడులే. కానీ అవన్నీ కూడా ఆయన పరిస్థితులని గమనిస్తున్నాడులే, ఆ విధంగా ఉండకూడదు సుమా. పరమ తండ్రి సన్నిధిలో మన మొక్కుబడి చెల్లించుటకు తడువు చేయకుండా ఆయనకి చెల్లించి ఆయన నుంచి అత్యధిక ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడ, మాకు పెదల నుంచి వచ్చిన ఆ యొక్క మొక్కుబడులను మేము తీర్చుకున్నట్లుగా నీ కృపను మాకు విస్తరింపచేయమని, ఏమాత్రమే తడువు చేయకుండా అవి చెల్లించి నీ నుంచి మేము అత్యధిక ఆశీర్వాదాలు పొందుకున్నకు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృపా కనికరము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.